హాయ్, వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. దీక్ష ఎందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని అడిగితే సమాధానంగా ఉండదు. ఆయన 40 రోజులు కాలేదు పార్టీ ప్రభుత్వం మారి. ఈ ప్రభుత్వం మారిన దీంట్లో ఇన్ని హత్యలు జరిగాయి అంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు నుండి ఈరోజు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వరకు అందరినీ అరెస్ట్ చేశారు. మరి ఆ రోజు ఎక్కడా లేని పోలీసులు ఈరోజు చంద్రశేఖర్ ఏదో చెప్పిండు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. జంతర్ మంతర్కి వెళ్ళి ఎన్డీటీవీ వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం లేదు ఆయన దగ్గర. Your party workers and supporters being targeted, are you also scared for yourself and your family? And because he is not in a position to implement these schemes, what is promised in the manifesto, he does not want people to protest. He does not want people to come out to the streets. మీ ఫ్యామిలీ కొరకు అడిగితే ఆయన ప్రొటెక్షన్ కొరకు చెప్తున్నాడు. ఇంకా అసలు దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నాడు. ఎందుకంటే మీరు లా కొరకు, లా అండ్ ఆర్డర్ కొరకు, పోలీసుల కొరకు అసలు మాట్లాడే హక్కు ఉందా అని ప్రజలు అడుగుతున్నారు. అసలు ఎవరు మీరే కాదు, ఒక చిన్న పల్లెటూరులో కూడా ఇష్టం వచ్చినట్టు ఎదురు తిరిగి ఇష్టం వచ్చినట్టు కొట్లాట పెట్టారు ఆ రోజు వైసీపీ నాయకులు. మీకు ఎక్కడ ఆ నైతిక హక్కు ఎక్కడ ఉంది? జంతర్ మంతర్ దేనికి వెళ్ళారు? ఎందుకంటే పార్లమెంట్లో వాళ్ళకి మెజారిటీ లేదు, రాజ్యసభలో కొంచెం అంత కొంత గొప్ప ఉంది. ఈ బిల్లులు అక్కడికి వెళ్తే నరేంద్ర మోడీ ఏమైనా భయపడతాడా? బిల్లులు ఏమైనా రాజ్యసభకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రపోజ్ చేయరు, లేకపోతే వీళ్ళు మద్దతు ఇవ్వరని చెప్పి భయపడతారని భయపెట్టడానికి మాత్రం వెళ్ళారు. ఎందుకంటే కేసుల కొరకు వెళ్ళారని చెప్పి అనుకుంటున్నారు. ఆ కేసులకు సంబంధించి ఈయనకి ఇప్పటికీ 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి ఈ రోజు వరకు కూడా కోర్టుకి హాజరు కాలేని వ్యక్తి, 11 ఛార్జ్ షీట్లున్న ఒక వ్యక్తికి అసలు ఎంత దుర్మార్గమైన చట్టం మన ఇండియన్ డెమోక్రసీ నడుస్తుందంటే, ఒక చిన్న వాడు ఏదో ఇంట్లో గొడవలు పడి పక్కింట్లో గొడవ పడి వాడు కానీ ఆ రోజు స్టేషన్కి అంటే కోర్టుకు వెళ్ళకపోతే, ఒక వాయిదాకి వెళ్ళకపోతే మరి కోర్టు వారు 2వ వాయిదా 3వ వాయిదాకి వెహికల్ చేసి వారిని పంపించి అరెస్ట్ చేస్తారు. ఇన్ని సంవత్సరాలు అంత పెద్ద ఆర్థిక నేరగాడని ముద్రపడిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళారు. మరి దాని కొరకు వెళ్ళారా? జంతర్ మంతర్లో దీక్ష పెట్టారా? వీటికి సపోర్ట్ ఎంతమంది చేశారు? అఖిలేష్ యాదవ్, ఇంకా 4-5 పార్టీలు వచ్చే వాళ్ళందరూ వచ్చినా సరే అందరు రాలేదు. ఇంకొకటి ఇక్కడ ఉండి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ని చంపి వాళ్ళ ఇంట్లో కారులో తీసుకొచ్చి డెడ్ బాడీని డెలివరీ ఇచ్చిన వ్యక్తి ఎమ్మెల్సీగా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు వెనక్కి తిప్పుకొని మళ్ళీ వెళ్తున్నారు. వీళ్ళందరికీ ఇక ఈయనకేమో కోర్టుకు వెళ్ళాడు. ఎవరు? భోగి రమేష్. ఆయన జోగి కాదు, భోగి రమేష్ కోర్టుకు వెళ్ళాడు. వీళ్ళందరూ ఈ దువ్వాడ సీనేమో నిమ్మాడలో కారు మీద కూర్చొని కత్తులతోటి ఇట్లా ఆడిచ్చి బెదిరించి ఆయన వెళ్ళాడు. వీళ్ళందరూ ఎమ్మెల్సీలే. ఈయనేమో కొబ్బరికాయలు అమ్ముకున్నాడు. ఎవరు? వెల్లంపల్లి శ్రీనివాస్. వీళ్ళందరూ ఎమ్మెల్సీ, వీళ్ళందరూ ధర్నాకి వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏంటి ఆయనకు అర్థం కాదు, ఆయన మాట్లాడింది వీళ్ళకి అర్థం కాదు. బయటకు వస్తూ జనాలను ఎట్లా ఓడిపోయినావన్నా అంటే ఓటేయడం వేరే, అభిమానం వేరే. పవన్ కళ్యాణ్ గారికి గత 15 సంవత్సరాలు అభిమానులు వచ్చారు. ఎప్పుడు ఓట్లు పడ్డాయి? అదే తేడా. ఒక మనిషిని చూద్దాము, ఒక వ్యక్తిని చూద్దాము, మా నాయకుడు. ఎందుకంటే 5 సంవత్సరాల పరదాలలో ఉన్నారు కదా. పరదాల వెనుకున్న ఒక మనిషి సడన్లీగా కనిపించగానే జనాల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఎవరికైనా కామన్ కాదు. ఒక మర్డర్ చేసి వచ్చినా సరే, లేకపోతే ఇంకోటి చేసి వచ్చినా, ఆడినా ఎవరైనా సరే రాగానే ఈయన వచ్చినా అంటారు. అట్లనే చంద్రబాబు నాయుడు గారు జైల్లో నుండి బయటకు వచ్చినప్పుడు ఆయన విజయవాడకు రావడానికి ఎంత టైం పట్టింది? రాజమండ్రి నుండి అంతమంది జనాలు, అన్ని వేల మంది వచ్చారు. దానికి ఆ టైంలో రాత్రి 10 గంటలప్పుడు కూడా ఇదే. అంటే ఒక వ్యక్తి 52 రోజులు జైల్లో నుండి బయటకు వచ్చింది కదా అని. అసలు ఏం దీక్ష చేస్తారు? ఎందుకు చేస్తారు? మీ 11 మంది ఇంకొకటి చెప్పలేదు. 11 ఈ 11 ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఈయనకి కోర్టుకి వెళ్ళాడండి, హైకోర్టుకి, నాకు ప్రతిపక్ష హోదా కావాలని. వీళ్ళ తరపున సుధాకర్ రెడ్డి అడ్వకేట్ కానీ వీళ్ళందరూ చదువుకున్నారా లేకపోతే చదువుకోకుండా అప్పుడు కూడా ఏదైనా జిమ్మికలు చేసి లేకపోతే అడ్వకేట్లో అయినారా అర్థం కావట్లేదు. శాసనసభ, రాజ్యసభ, పార్లమెంటు, శాసన మండలి ఏదైనా సరే అక్కడ వరకు శాసనసభలో ఏ నిర్ణయం తీసుకునే కోర్టు వారు వాటికి వ్యతిరేకించదు. 99.9%. లేకపోతే వ్యతిరేకించి ఉంటే ఈరోజు ఎవరైతే జంపింగ్లు చేస్తున్నారో వాళ్ళందరి మీద అనర్హత వేటు కోర్టు కూడా వేయొచ్చు. మా పరిధిలో ఉండదు, అది చట్టసభల్లో మీ పరిధిలోనే ఉంటుంది అని చెప్తారు. అక్కడ ఏదైనా ఇంకేదైనా అన్యాయం జరిగి అక్రమం జరిగితే దానిని రుజువైతే అప్పుడు కూడా శాసనసభ స్పీకర్ని కోరడం అంటే వీటి వివరణ అడిగిన తర్వాత అప్పుడు కోర్టు నిర్ణయం ప్రకటిస్తుంది. ఆ మాత్రం కూడా తెలియదు, ఒక కామన్ మ్యాన్ తెలుస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి తప్పు అంటే
జైలుకి వెళ్లకుండా ఉండడానికి చేస్తున్న ఒక ఏమీ అంటే చేతకానితనానికి జైలుకి వెళ్లకుండా ఉండడానికి ఏదో ఒకటి చేయాలి, నేను ఉన్నానని చెప్పుకోవడానికి చెప్పి ఢిల్లీ వెళ్ళి వీళ్ళందరికీ ఫ్లైట్ టికెట్లు దండుగా, వీళ్ళందరికీ అక్కడ అన్ని దండుగా, అంటే ఆంధ్రప్రదేశ్ సొమ్ముగా ఇన్నెలాలు దోచుకుంది. ఇప్పుడు ఇలా ఈ విధంగా ఖర్చు పెట్టడం తప్ప వీళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళు కాపాడుకుని మాత్రం ఢిల్లీ వెళ్ళడం కరెక్ట్ జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా సరే అమిత్ షాని లేకపోతే నరేంద్ర మోడీని కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకొని నా అరెస్ట్ చేయకుండా చూడాలని చెప్పుకోండి. ఇప్పుడు వెళ్ళడానికి ఒక శాసనసభ నాయకుడు వెళ్ళకూడదు కాబట్టి ఇప్పుడు ఇలా వెళ్తాడు తప్ప వేరేది ఏమీ లేదు. ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఓమని పొలోమని వెళ్ళిపోతున్నారు, అందరు మీ కొరకు అంటున్నారు, ఏంది ఓట్లు వేయలేదా ఇంతమంది జనాలు వచ్చారు. ఒకసారి ఆలోచించిన ఆయన ఏమైనా పెద్ద మల్టీ స్టార్ లేకపోతే పెద్ద డీజీపీ అవన్నీ కాదు, ఆయన ఓన్లీ ఒక శాసనసభ నాయకుడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే పడట్లేదు. ఒకసారి అందరూ గమనిస్తారని మన ఛానల్ కోరుకున్నా. నేను మీ దొండపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.